దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని పిల్లలారా, వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నా జనులు ఇకనెన్నటికీ సిగ్గునందరు, అంటే భంగపడరో, అవమానపడరో. ఎప్పుడూ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనం, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదరు. హల్లెలూయా. ఎవరు సిగ్గునందరో అని అంటే దేవుని పిల్లలు. వారికి వచ్చిన ఆపదను బట్టి వారు హేళన చేయబడరు, వారికి వచ్చిన నిందన బట్టి వారు భంగపడరు అని స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు కదా. ఆపత్కాలములలో కూడా కాపాడగలిగిన దేవుడు సంరక్షణలో మనం ఉండి నడుస్తున్నామని, ఇంకా ప్రభుకి ఎంతో దగ్గరగా ఉండాలని, ఆయన ఆకాంక్ష మేరకు నీ జీవితం ఉందా అనే పరిశీలనలో భాగంగా కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆలకించిన బిడ్డలారా, తన సొత్తైన వాడు సిగ్గునందడు, అంటే భంగపడడో, అవమానపడడో అని వాక్యం చెప్తుంది. ఏ పరిస్థితిలో? ఆపత్కాలంలో ఉన్న, ఆపత్కాలం అంటే ఏంటి? ఎవడో తప్పించలేని పరిస్థితులు. మన చుట్టూ ఒక ముళ్ళ కంచె వలె, అసలు ఎక్కడికి ఏది చేసినా అది ఇందులో నుంచి మనల్ని విడిపించేవాడు ఎవడన్నా ఉంటాడా అనే పరిస్థితుల్లో కూడా వారు సిగ్గుపడరండ. హల్లెలూయా. ఆయన జనముగా, ఆయన సొత్తుగా మనం కొనసాగిస్తున్న విధానంలో ఇంకెక్కడైనా లోటు కలిగిన జీవితం మనకుందేమో, అవమానాన్ని తప్పించేవాడి దగ్గరలో మనం లేవేమో పరిశీలన చేసుకునే విధానంలోనే ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 22, 23 నేను చదివి వినిపిస్తాను, ఆలకించండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతివై కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఈ 2 మాటల్లో 2 సందర్భాలు ఉన్నాయి. రాహేలు పరిస్థితి ఏంటి? బిడ్డలకు కనలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటి? దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని విని ఆమె గర్భం తెరిచెను. మనవి అంటే ప్రార్థనే, మొర. ఆ తెరిచిన తర్వాత ఆమె అంటుంది, ఆమె నింద పోయిందంట. స్తోత్రం చెప్పండి దానికి. ఈ సందర్భాన్ని బట్టి తన సొత్తుగా ఉన్న బిడ్డలను, తన జనమై ఉన్న వారిని ఎంతటి నిందకరమైన పరిస్థితుల్లో దేవుడు తన నింద నుంచి తప్పించడానికి ఏది చెయ్యాలో అది సమృద్ధిగా చేయగలడు. సౌందర్యవతి అన్ని సుగుణాలు ఉన్నాయి, కానీ సమాజంలో నింద మోస్తున్న పరిస్థితులను బట్టి ఎవరికి మనవి చేసింది? ప్రభువుకి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఏ ఆపద అయినా సరే నేను వెంటాడుతుందంటే తన చేతుల్లో నుంచి నువ్వు దాటిపోయి జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడుతున్నావేమో, జాగ్రత్త పడు. ఆ నిందను పూదండగా మార్చేది ఆయనే. ప్రతి విషయంలోనూ కలగజేసుకుని ఒక అవమానకరాన్ని తప్పించి ఒక ఆనందకరమైన పరిస్థితి నడిపించేది కూడా ఆయనే. ఎందుకని స్పష్టంగా చెప్తున్నాడు, నా జనులు ఇకనెన్నటికీ సిగ్గునందరు. ఏ స్థితిలో ఉన్నా భంగపాటు అనేది నుంచి తప్పించడానికి నేను నీకు తోడుంటాను బిడ్డ అని స్పష్టం. నా జనులు అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన సంరక్షణలో నువ్వు ఉన్నావో, ఆయన అంగీకరించే విధానంలో ఏ స్థాయిలో ఉన్నావో నిన్ను నువ్వు కొలమానం చేసుకో. నేను నిజంగా దేవునిలో ఉన్నానా? ఆయన సొత్తునేనా? ఆయనకు లోబడి నేను బ్రతుకుతున్నానా? ఒక్కసారి పరిస్థితి. ఎందుకని? ఏ అపాయకరమైన పరిస్థితి కూడా నిన్ను భంగపరచదని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. తనకున్న వ్యతిరేకత, నింద అంటే దాన్ని ఎవడు తీయగలుగుతాడు? ప్రభువే కదా. ఆయన తీస్తే దానికి ఒక ఇది ఉంటుంది. ఆ నిందను తప్పించిన ప్రభువే కాక ఇంకొక మాట చదివి వినిపిస్తాను చూడండి. 24వ వచనంలో, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయనుగా కానీ అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు యోసేపు?
ఆమె నిందపోవటమే ఆ కాలంలో తన జీవితంలో జరిగిందైతే దేవుడు అనుగ్రహించిన సంతతి ఎలా ఉంది? అసలు పాపానికి ఎంత అవకాశం ఇచ్చాడా? తండ్రి మాట జవదాటడానికి అవకాశం ఇచ్చాడా? తనకిచ్చిన దర్శనాన్ని నమ్మి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ఎక్కడైనా సరే దేవునికి మహిమకరంగా బ్రతికే విధానంలో రాజీ పడ్డా? పని మనిషిగా పని చేయడానికి వెళ్ళిపోవాల్సి వచ్చిన వెళ్ళిపోయాడు. అన్నలందరూ తన రక్త సంబంధికులు కాదని అమ్మేసిన వెళ్ళిపోయాడు యేసు రక్తం విజయం. ఆ పరిస్థితి నుంచి నీతియుక్తంగా బ్రతకటానికి ఏర్పరుచుకున్న మార్గంలో ఎదురవుతున్న ప్రతి ఆపత్కాలాన్ని, జైలు గోడలను కూడా ప్రభుని కనపరిచాడు. హల్లెలూయా. యోసేపే ఆ తల్లి మనవిని ఆలకించి అనుగ్రహించబడిన బిడ్డలరా, ఒక మాట చెప్తాను, ప్రపంచానికి ఉన్న కరువునే తీర్చాడు ఆయన. యోసేపే తన చేసిన మనవిని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇచ్చిన స్వాస్యం, బహుమానం ఏ స్థాయిలో దీవించాడు యేసుబాబు. మరి నీ మనం ఎక్కడా? నువ్వు అసలు ఆయన సొత్తేనా? ఆయన దీవిస్తే అట్టుంటుంది. ఒక నెలకి ఎండిపోయేలాగా, ఒక సంవత్సరానికి వాడిపోయేలాగా ఉండదు. ఆయన నా జనులు అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పరా? అసలు ఆ మాట పట్టుకుని యేసు రక్తం విజయం, ప్రభు నీ సొత్తేనా, నీకు లోబడి బతుకుతున్నానా, ఇంకా లోకంలో ఎక్కడ ఉన్నాను ప్రభువా, అసలు నన్ను అడగాలనిపించేయట్లేదా? ప్రభు బిడ్డ, నా బిడ్డలో సిగ్గునందరూ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఆపత్కాలు ఎదురైనాయి తన జీవితంలో. యవ్వనం నుంచి పోరాటమే కదా, యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుంచి పోరాటమే కదా. అయినా సరే పాపము జోలికి వెళ్ళక ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటూ వెళ్ళిపోతే విస్తారం. హల్లెలూయా. ఆగిపోయిన వెనక్కి తిరిగితే ఆయన సొత్తు ఎట్టవుతావు? ఆయనకి మహిమకరంగా మన బ్రతుకు లేకపోతే ఆయన సొత్తు ఎలాగవుతావు అంటాను. అందుకనే నీ మనవి ప్రభు నీ నింద తొలగించే విధానంలో, అడిగే విధానంలో ఉండాలి. అడగాలి అంటే ఆయన సొత్తు నువ్వు అవ్వాలా, సంపూర్ణంగా నా ప్రభువుని అంగీకరించాలా. ఆ నిమిత్తం ఎక్కడ ఏ అవకాశం లేకుండా నీ హృదయం నిండా ఆయన ఉండాలి. ఆయన క్రమాల్లో నువ్వు ఉండాలి, ఆయన ఉపదేశంలో నువ్వు ఉండాలి, ఆయన ఏర్పరచబడిన రక్షణలో నువ్వు ఉండాలి. అది కొనసాగించే విధానంలో ఏ ఆపత్కాలం ఎదురైనా నిలబడాలి. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతాడు, గమనించి బిడ్డ. తన జనులకు, మనం ఆయన పిల్లమే కదా. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలు ఎవరో? దేవుని పిల్లనా? తను ఏర్పరచుకున్న జనసమూహం, వాగ్దానం చేసిన వాళ్ళు. హల్లెలూయా. వారు ఎక్కడున్నారంట? శ్రమలో నలిగిపోతున్నారు, వెట్టి పనుల మధ్యన ఉన్నారు, ఇరకాటంలో ఉన్నారు, ఇనప సంఖ్యలతో బంధించబడి ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఐగుప్తులో ఉన్న ప్రతి విగ్రహానికి మొక్కక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వైపు చేతున్నారు. వారు చేస్తున్న మొర ఆకాశ మహాకాశాలు పట్టజన్న ప్రభు ఆయన వద్దకు చేరిపోయిందంటే యేసు రక్తం మధ్య ధూపం. వాళ్ళందరూ కలిసి ఒక పక్కన భారంతోనే, ఒక పక్కన వేదనతోనే, ఒక పక్కన నలగొట్టబడుతుంటూనే, ఒక పక్కన హింసకు అప్పగించబడుతూనే, బంధించబడుతూనే అక్కడ కూడా ప్రార్థన మొరపెడుతున్నారంటే ఆదివారం మొరడితే సరిపోదు, చర్చికి వచ్చి 2 గంటల నుండి వెళ్ళిపోతే సరిపోదు. ప్రభు బిడ్డవు కాదు నువ్వు. ఆయన క్రమంలో ఉండాలి, ఆయన ఆజ్ఞలో ఉండాలి. అది తన సొత్తుని నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ఇంకెవరు చెప్పక్కర్లా. ఒక 24 గంటలు జీవించిన జీవితంలో నువ్వు చేసిన క్రమం ఏది దేవునికి అంగీకారం కాదు ఒకసారి టాలీ చేసుకో. 24 గంటలే. పొద్దున్న లేచాం, మళ్ళీ పొద్దున్న లేచేలోపు ప్రభువుతో నీ గడుపుతున్న సమయం ఎంత? ప్రభు మాటలు ధ్యానిస్తున్న విధానం ఎంతసేపు? అర్థమవుతుందా? ఆయన సొత్తు ఆయనతో ఎప్పుడు నిత్య నిబంధన కలిగిన దేవునితో సంతోషం కలిగి ఉంటారు. హల్లెలూయా. సరే, సంబంధం కలిగి ఉంటారు.
ఏ మాట వచ్చినా దేవుని మాట వస్తుంది అన్నోటంట. ఆయనతో ఉన్న సంబంధంలో ఉన్న మాధుర్యం అట్ట ఉంటుంది. హల్లెలూయా. అంత ఇబ్బందిలో కూడా తన చుట్టూ ఉన్న తన దేశంలో ఉన్న ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న ఎవ్వరికి మొక్కక, ఏ విగ్రహానికి మొక్కక ప్రభువుకు అంగీకారంగా బ్రతకడానికి మమ్మల్ని ఉద్ధరించేవాడవు నీవే, ఈ ఆపత్కాలంలో మమ్మల్ని తప్పించేవాడవు నీవే, మమ్మల్ని సిగ్గునందనివ్వనయ్యా, నన్ను మా మొర ఆలకించగలిగింది నీవే అని రోదన చేస్తున్నారు. హల్లెలూయా. నీ అవసరత నిమిత్తము కూడా ప్రభువుకి చెప్పుకునే విధానంలో కొంత సమయం గడపలేవు. దేవుని బిడ్డ పెట్టవుతావు. పక్కోడి అవసరం తర్వాత నీ అవసరత పరిపూర్ణంగా ప్రభువుకు చెప్పుకోవడానికి కూడా ఎక్కువ సమయం గడపలేవు కదా. అది నీ తప్పు కాదు బిడ్డ, సాతాను గడపనివ్వదు నిన్ను. దాని మీద జయం పొందటానికే నువ్వు వ్రతంలోకి రావాలి, ఉపవాసంలో ఉండాలి. ఉపవాసంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేది మాట్లాడాలంటే ఏ రక్తం జయం, వణుకు. స్తోత్రం చెప్తామనికి. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, వచ్చిన నిన్ను కలత పెట్టిన ఆ కలతను, ఆ ఆపద కాలాన్ని, సమస్తాన్ని కూడా తొలగించి నిన్ను ఎక్కడ భంగపాటు లేకుండా చూడగలిగిన దేవుడు ఉన్నాడు. వెంటనే వారి పక్షాన్ని ఎన్ని చేశాడు ఆయన? ఆకాశంలో ఉన్నాడు. అసలు ఆయన దిగొచ్చేలా వాళ్ళతో పాటు నడవలా? 40 ఏళ్ళు లేడా ఇంత పడ్డ? ప్రత్యక్ష కూడా ఏర్పరుచుకుని అన్ను దినం వారికి మేఘస్తంభమై దిగుతూ ఎన్ని అద్భుతాలు బిడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడానికి. మహాగణుడైన తండ్రి అద్భుతం చేసే విధానంలో ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు కలగజేసుకుని ఒక 10 అద్భుతాలు చేసి ఆ బానిస సంఖ్యలు తెరిచి విడిచిపెట్టాడే. ఊరికినే తీసుకొచ్చేది అర్ధరాత్రి కింద. ఈ ప్రజలు నమ్మిన దేవుడు శక్తి ఏంటో చూపించాడు అక్కడ. నీ దేవుడు అంత గొప్పోడు, అంత గొప్పోడు. కానీ నువ్వు ఆయన సొత్తేనా? 10 అద్భుతాలు చేసి ఆ ప్రాంతం నుంచి నడిపించాడుగా. నీ జీవితంలో ఏ చేయకుండా ఉంటాడు ఆయన? నా బిడ్డలో, నా సొత్తాళ్ళు వారు ఆపత్కాలం ముందు నేను సిగ్గునందనేమనాలని, ఏ బాధలో నేను తోడుంటాను అని మాట్లాడుతున్న దేవునికి నువ్వు ఆయన సొత్తుగా ఉంటున్నావా అనే ప్రశ్న ఇలా రావాలి. ఈ పూట ఇశ్రాయేల్ కొన్ని లక్షల మంది, కనీసం వారు పెంచుకున్న గొర్రె కూడా అక్కడ లేదు, కోడి కూడా లేదు, యజరత్వం ఏది డెక్క కూడా విడిచిపెట్టలేడు, ఏ వస్తువు కూడా ఆ ప్రాంతంలో. అంతా సువిస్తారంగా సర్దుకుని, ఇది అసలు ఏ గాబరా లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, శత్రువు తరుణ్ భయం లేకుండా. ఎందుకని? ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటప్పుడు ఐగుప్తులు ఎవరిని చూసి అడిగిన ఏసు రక్తం అది నాకు కావాలంటే ఇచ్చేసారు చేతికి. అప్పుడు వరకు బానిసత్వంలో ఉన్నవాళ్ళు, అజమాయిషీ చేసిన వాళ్ళు వాడిని చూసి అది నాకు కావాలంటే ఇచ్చేసారు వీళ్ళకి. భయంతో వణికిపోయారు బిడ్డలారా. ఆయన సొత్తు పక్షమున అంతటి సంరక్షణ ఉంటుంది. హల్లెలూయా. ఈ పూట నీవు ఆయన సొత్తేనా? అదొక్కటే. ఆయన సొత్తై ఉన్న వారి పక్షమున దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాను మీకు. బిడ్డలరా, ఆలకిస్తున్నావా? నీ బంధకములు తెంచగలిగిన దేవుడు ఆయన సొత్తు అయిన ఉన్నావా? నా జనులు సిగ్గునందరో అని మాట్లాడుతున్నాడు ప్రభు. భంగపడరు. ఆపత్కాలమందు వారు సిగ్గునందుక నేను వారికి తోడుగా ఉంటాను అంటున్నాడుగా. ఉన్న వ్యక్తుల పక్షమున దేవుడు చేసిన కార్యాలు, తన నిందను తొలగించడానికి ఒక బిడ్డ నిమ్మంటే ఆ బిడ్డ ప్రపంచం కరువు తీర్చేడేసి రక్తం జయం అట్టుంటుంది. ఆ స్థితిలో నువ్వు బ్రతకాలంటే ఆయన సొత్తుగా నువ్వు ఉండాలి. ఇంకొక సందర్భాన్ని చూడండి గబగబా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమేలు వంశపు వాడైన బోయాజుదే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎన్నో ముచ్చట్లు రూతమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తల్లి ఎన్నో సందర్భాలు. ఈ పూట ఒక కోణాన్ని మీ ముందు ఆవిష్కరిస్తాను. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది, మోయాబు దేశం నుంచి. తనకున్న సమస్తాన్ని కోల్పోయిన అన్నీ మనకు తెలిసిన ముచ్చట్లే. ఇక్కడ ఎక్కడికి వచ్చి
ఒక పొలంలోకి వచ్చి ఏరుకోవడానికి వచ్చింది. ఏం ఏరుకోవడానికి? తినటానికి గింజలు లేక పరిగేరుకోవడానికి. అవునా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? ఎవరో పొలంలో గబగబా మన ఏదో ఇంకో దేశం నుంచి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వారి పక్షాన పొలంలోకి వెళ్ళిపోయి ఆ పరిగేరుకోవడానికి వెళ్ళిపోతే వెనకాల దిగి వెళ్తుంటే ఎవరు ఊరుకుంటారా? అసలు మనం చూస్తున్న విధానంలో అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంకోటి ఏదో చేసే విధానంలో ఉంటుంది. కానీ ఎవరో తెలియని ప్రాంతంలో నుంచి వచ్చి అక్కడ బ్రతకటానికి 4 గింజల కోసం వెనక తిరిగి పరిగేరుకోవడానికి వెళ్ళిపోతుంది. ఏ స్థాయి నుంచి వచ్చిందామే? అసలు ఏ స్థాయిలో బతికింది? నయోమి సంపన్నురాలు కదా, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడేగా మోయాబు దేశం వెళ్ళింది. ఒక ఉన్నతమైన కుటుంబానికి కోళ్ళయింది కదా. ఆ స్థాయి నుంచి, నలుగురికి పెట్టే స్థాయి నుంచి తనకు కూడా ఒక పూట గడవని స్థాయికి వచ్చింది. కానీ ఈ స్థితిలో ఎవరిని కలిగి ఉందో తెలుసామే? ఎవరిని కలిగి ఉందో తెలుసా? ప్రభువుని. ఎలా చెప్తున్నానంటే ఒక మాట చదవండి. లేవికాండం 23:22 వచనం. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనుటకు బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఏరుకుంటాకెళ్ళింది? ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీకు సమృద్ధిగా పంట ఇస్తాను నేను. మీరు పంట కోసుకుని వెళ్ళేటప్పుడు పూర్తిగా కాక ఓరలు విడిచిపెట్టి మీరు కోసుకోండి. మీకు అర్థమవుతుందా? ఓరలు విడిచిపెట్టి మీరు కోసుకోండి. అది ఎవరి కోసం విడిచిపెట్టాలి? బేదల కోసం, పరదేశుల కోసం వాటిని విడిచిపెట్టవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. మరి ఈ ఆజ్ఞ మోయాబు దేశంలో ఉన్న ఇంకెట్ట తెలుసు? మీకు అర్థమవుతుందా? అంత త్వరపడి వెళ్ళిపోయి అక్కడ ఏరుకోవడానికి ఈ ఆజ్ఞ దేవుడు వీళ్ళకి ఇచ్చాడని చెప్పేసి ఆయనకి ఎట్ట తెలుసు? నయోమి సహవాసములో చాలా సందర్భాలు చెప్పాను. ఒక అత్తగా కాక అత్తే ఆత్మీయ కోణములో ఒక దైవజన రాజులుగా చూడు, తన దగ్గర దేవుని గురించి తెలుసుకుంది, నేర్చుకుంది. హల్లెలూయా. అట్టి దేవుడి దగ్గర నేను బతకాలని తీర్మానంకి వచ్చింది. అందుకే నీ దేవుడే నా దేవుడత్త. ఆ మాట, ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి బతకటానికి ఏమీ లేకపోయినా దీన స్థితిలో ఆపత్కాలంలో కడుపుకు కూడలేదు, ఇంకా ఆపత్కాక ఏం కాలం అది? ఆ పరిస్థితిలో ఆ ఇశ్రాయేల్ అక్కడ బెత్లెహేం ప్రాంతంలోకి వచ్చి ఆ మధ్యన అక్కడ బతకటానికి ఇశ్రాయేల్కి సంబంధించిన దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్న ఆ క్రమంలో దిగేరుకుంటుంది. కేసు రక్తం జయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినకపోతే ఎట్ట తెలుస్తుంది? ప్రభు అంగీకరించే విధముగా నీ ప్రార్థన జీవితం ఇట్లా ఉండాలి బిడ్డ, ఈ విధంగా నువ్వు చెయ్యాలా, లోకాన్ని విడిచిపెట్టాలని చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఆ పాఠం నేర్చుకుని ఆమె అనుసరించింది. ఏ స్థాయి? ఒక ఉన్నతమైన కుటుంబంలోనికి కోడలు. కోల్పోయిన తర్వాత ప్రభువును కోల్పోలా, ఆయన పట్టుకుంది. తన సొత్తుగా మారింది, తన ఆజ్ఞలకు వచ్చింది, తను అనుసరించే విధానంలో బలపడింది. అదే ప్రాంతమునకు వచ్చి తను చేస్తున్న క్రియను బట్టి ఏ స్థితిలో ఏరుకుంటూ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడిందో దేవుడు ఊరుకున్నాడా? తన ఆపదలన్నీ తీసేలా. మరి నువ్వు అలాగా వాక్యాన్ని ఎత్తిపట్టి ఎందుకు బతకో? ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నావా? కన్యరాలు బిడ్డ మనలాగాను మనం ఏ విధంగా దేవుడిని అంగీకరించి వచ్చామో అదే రీతిలో వచ్చింది. కడుపుకు తిండి లేనప్పుడు కూడా దేవుని ఆజ్ఞను అనుసరించడానికి బతికింది. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇట్టి సందర్భంలో బ్రతుకుతున్న ఆపత్కాలమందు నిన్ను దీవించగలిగిన దేవుడు నీకు తోడున్నాడని, ఆయన అనుసరించే విధానంలో నీ జీవితంలో ఎక్కడ వెనకబడిపోతున్నా నీకు అర్థమవుతుందా బిడ్డ? ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విడిచి తిరుగుతున్నావేమో తన సొత్తుగా కాక, అదొక్కటి గమనించు. ఆ తల్లి ఆ పొలంలో అడుగు పెడితే ఎంత సంరక్షణ. అక్కడ ఆతకాయలు ఉంటారో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దమ్మా అని ఒక భద్రత. ఏ భూమిలో అయితే ఏరుకుందో, ఏది పరాయి పొలంలో ఏరుకుందో ఆ పొలానికే ఆమెను వారసురాలను చేశాడు ప్రభు. ఏ పొలంలో పరిగేరుకుందో ఆ పొలం తన సొత్తు అయిపోయింది. యేసురక్తమే జయం. హల్లెలూయా. అంతటి గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఆపత్కాలమునందు వారు సిగ్గునందరో. నీకు ఆపద వచ్చిందని ఇబ్బంది పడో. ఎప్పుడో తన జనముగా ఉంటే ఆయన సిగ్గుపరచడా, తనకు లోబడి ఉంటే.
పౌలు శీలలో చెరసాలలో పడి బంధించబడి నలగొట్టబడి వారు వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆపదను చూసిన దేవుడు వారు చూస్తున్న పాడుతున్న ఆరాధన చేస్తున్న కీర్తనల రాగాన్ని చూసి మురిసిపోలా? భూకంపం కలగలా? నువ్వు ఎందుకు మొరపెట్టలేవు? నీ నింద నిమిత్తం ప్రభుకి ఎందుకు చెప్పలేవు? విడిచిపెట్టే దాఖలా ఉంటే చెప్తావు. విడిచిపెట్టలేని స్థితిలో దాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చెప్పలేవేక నువ్వు. చెప్పలేని పరిస్థితిని అంతకాలం కూడా ప్రభు సొత్తుగా నువ్వు మారలేవు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఎవడి రక్షణ ఆడికే. ఎవడన్నా చచ్చిపోయేటప్పుడు నేను వెళ్తానని చెప్పి వెళ్తాడా? నేను వెళ్ళొస్తానని చెప్తాడు ఎవడన్నా? ఎవరికైనా అవకాశం ఉంటుందా? మరి ఎవడ రక్షణ ఆడిని భద్రపరుస్తుంది? ఇంట్లో ఊరుకోరేమోనయ్యా, మానే ఇబ్బంది ఏముందా? ఎవడు పట్టించుకుంటాడు? యేసుబాబు సొత్తు ఎట్ట అవుతావు? రొట్టె తింటే ఉపయోగం ఏముంటుంది? ఆ తాత్కాలం చెప్తాను కదా, నీకు ఇచ్చే దీవెన శాశ్వతమై ఉండాలి. నువ్వు గతించిపోయిన నీ బిడ్డల పక్షం నెరవేరాలది. హల్లెలూయా. ఆ స్థితిలో ఉండాలా. అది ప్రభు సొత్తు. అయితే ఏ విషయంలో కూడా సిగ్గునందని అంటున్నారు కదా. నువ్వు రక్షణ తీసుకుని రక్షణ కొనసాగించే విధానంలో దేవుని ఆజ్ఞానుసారం మీరి బతికితే దేవుని సొత్తుగా నువ్వు కాదా, భ్రష్టత్వానికి అప్పగించబడతావు. జాగ్రత్త. హైదరాబాద్ వెళ్ళాలా? బంద నుంచి టికెట్ కొనుక్కున్నాం, రైలు వచ్చింది. హైదరాబాద్ రైలు ఎక్కితేనే వెళ్తాం. ఏ రైలు వచ్చింది కదా ఆ రైలు ఎక్కితే ఎక్కడికి వెళ్తామా? హైదరాబాద్ రైలు అయితేనే, యేసుబాబులో రక్షణ అయితేనే అక్కడికే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎట్టుండాలా? అది కాపాడుకునే విధానంలో భద్రత కలిగి ఉంటే నా జనం అంటున్నాడు ఆయన. యేసు రక్తం ఇచ్చేయి. అసలు ఆ మాటకే ₹1,00,00,000 అసలు ఆయన ఏంటి అంత పరిశుద్ధుడంటే, కోట్లాది దేవదూతలతో స్తుతి స్తోత్రముల అర్పణ చెల్లిస్తున్న విధానంలో పటిక సముద్రం ఆవతల సింహాసనం మీద ఆశీనుడన్న ప్రభువు ఒక తుచ్చమైన మనిషి కోసం తన పాపమును కడగటానికి లోకానికి వచ్చి రక్షణనిచ్చి వెళితే దాని నిర్లక్ష్యమా? ఆ రక్షణ విధానంలో బ్రతికే విధానంలో నువ్వు ఉండటానికి తిరగబడి తన సొత్తుగా కాక బతకటమా? హల్లెలూయా. బిడ్డలారా, ఈ పూట నీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఒకటే, నువ్వు తన సొత్తు అయితే ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడవు. వస్తే ఇబ్బందులు రాకుండా ఎందుకంటే నీకు ఒక మనోధైర్యం. ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? యేసు దగ్గర. ఆయన దగ్గర పొందుకున్న జ్ఞానాన్ని భద్రపరుచుకుని జ్ఞానవంతుల్లాగా బ్రతికితే, అజ్ఞానం అంటే ఏమన్నా అంటారండి? అజ్ఞాని అని ఏమన్నా అంటారు? దేవుని ఎరిగి దేవునికి వ్యతిరేకంగా బతికొండి ఏమంటారు? ఆడు అజ్ఞానే. దినములు చెడ్డవని ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు గారు? నీ రక్షణను నువ్వు కోల్పోయేలాగా చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఈ లోకానుసారం బంధం అంత గట్టిగా నిన్ను ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. నువ్వు జ్ఞానం కలిగి, ప్రభు జ్ఞానము కలిగి నువ్వు బ్రతకడానికి సిద్ధపడితే. హెజ్కేలు గ్రంథం 36:30. హెజ్కేలు 36:30. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నందకయుండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదని అంటున్నాడు తన జనానికి ఏమంటున్నాడు? అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నందక అని అంటే ఏంటి? నన్ను కాదని బ్రతుకుతున్న విధానంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అట్టి స్థితిలో నీలో నేను నెరవేర్చగా నిన్ను తృప్తిగా ఉంచటానికి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? నా జనం అంటున్నాడు. మరి ఆయన జనమేనా? అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వు ఆయన సొత్తు అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఎక్కడ ఎటువంటి శ్రమలోనైనా లేవనెత్తగలిగినాడో, ఎటువంటి బంధకముల నుంచి అయినా విడిపించగలిగినాడో, ఎంతటి నిందకరమైన జీవితాన్నైనా తొలగించి ఒక మేలుగా మార్చగలిగినాడో, ఆ స్థితిలో ఉండటానికి దినములు చెడ్డవి బిడ్డ. జాగ్రత్త కలిగి ఆయనకు లోబడి బ్రతుకుతానయ్యా. ఇప్పటి వరకు ఏదో నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, నాతో మాట్లాడు తండ్రి. ఆ కొరత కూడా లేకుండా సంపూర్ణంగా నిన్ను వెంబడిస్తాను.
నీ భద్రత నాకు కావాలి, నేను నీ సొత్తుగా పిలువబడాలి అనే ఆశ నీకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, మహాదేవుడా, చేరువచ్చిన బిడ్డలను, ఈ టీవీ ద్వారా వింటున్న బిడ్డలు ప్రభా, నీ జనముగా పిలువబడటానికి, నీ సొత్తుగా మార్చబడటానికి మీరు మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. కార్యములు జరిగించేవాడు, నిందను తొలగించగలిగిన వాడు, బంధకములు విడిపించగలిగిన వాడు, నీ చిత్తమే జరిగించమని బిడ్డలందరినీ అప్పగిస్తున్నానయ్యా. జీవము కలిగిన దేవా, నీ ఆత్మచేత నింపి నడవటానికి కృప దయచేయమని, బలహీనులము తండ్రి మమ్మల్ని బలపరిచి నడిపించుకున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.